హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మార్నింగ్ టిఫినే కాదు, నైట్ డిన్నర్లోకైనా తీసుకోవచ్చు. ఇది ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి హెల్దీ రెసిపీ అండ్ వెయిట్ తగ్గాలనుకునే వారికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి. జస్ట్ 10 మినిట్స్లో చేసేయచ్చు. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు దీనిని కర్రీస్లో కానీ చట్నీస్లో కానీ తీసుకోవాల్సిన పని ఉండదు. నార్మల్గా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఒకవేళ మీరు నార్మల్గా కాకుండా దీనిని చార్లలో కానీ లేదంటే ఏదైనా కారం పొడులలో కానీ తీసుకున్నా టేస్ట్ అద్దిరిపోతుందండి. మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఒక కప్పు దాకా గోధుమ రవ్వను తీసుకోండి. యాక్చువల్గా మనకి ఇందులోనే 2 రకాలుగా దొరుకుతుందండి. మీరు ఈ రకం గోధుమ రవ్వని తీసుకోవాలి. ఈ రకం గోధుమ రవ్వ ఏంటంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ పట్టుకొని అందులోకి ఈ రవ్వను వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా రవ్వను వేయించి ఉప్మా చేయడం వల్ల మనకి పొడి పొడిగా వస్తుందండి, ముద్దగా రాకుండా ఉంటుంది. ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వను పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయినాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి వేసి ఒకసారి కలిపేసుకోండి. ఒకసారి ఈ పోపు మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కొన్ని సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ వెజ్జీస్ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉప్పు వేసి మనము ఈ వెజ్జీస్ని మగ్గించడం వల్ల మనకి తొందరగా మగ్గిపోతుందండి. ఈ గోధుమ రవ్వ ఉప్మాలోకి మనకి ఉప్పు అనేది చాలా తక్కువగా పడుతుందండి. సో తర్వాత చూసైనా వేసుకోవచ్చు, ముందే ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత మనకి ఈ వెజ్జీస్ అనేది ఇలా బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా చూడండి, మనకి వెజ్జీస్ అనేది ఇలా ఒక 80% ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల దాకా వాటర్ని తీసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీకు ఏమైనా ఉప్పు తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మూత పెట్టేసి ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ అనేది ఇలా రోలింగ్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వ వేసి కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు వదిలేయండి. చూడండి, 3 నిమిషాల తర్వాత మనకి ఉప్మా రవ్వ అనేది ఎంత పొడి పొడిగా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు లాస్ట్లో ఇలా కొద్దిగా కొత్తిమీరతోటి సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో హెల్దీకరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది కదా. సో మీరు కూడా ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి ట్రై చేసి టేస్ట్ చేసాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.